గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ ఆ పార్టీకి అధ్యక్షుడు. ఏ ముహూర్తాన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అధ్యక్షుడు అయ్యాడో తెలియదు, కానీ అన్నీ అబద్ధాలే, అన్నీ తప్పుడు పనులే, అన్నీ ఉంటారు చూడు, అన్నీ దొంగదారులు, అన్నీ దొడ్డిదారులు, అన్నీ. నాకు నవ్వు వస్తుంది. ఏమిటి ఒక మనిషి అలా చేయగలడా అనిపిస్తుంది. లేకపోతే ఏంటండి ఇది? ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. ఇతర పార్టీలని ఐడియాలజీ మీద, పాలసీస్ మీద డిస్కస్ చేయాలి, అవమానకరంగా మాట్లాడకూడదు, కించపరుస్తూ ఫోటోలు పెట్టకూడదు, పోస్టింగ్లు పెట్టకూడదు అంటే సాక్షి ఒక వెబ్సైటే స్టార్ట్ చేశారు, టీడీపీ అగైన్స్ పూర్ అంట. ఏ బుద్ధి లేని వాడు చెప్పాడా? నీలాగా అబద్ధాలు ఆడలేము మేము. నువ్వు అపర కోటీశ్వరుడు 2004లో ఏమీ లేని మీరు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రి మీరు, అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుడు మీరు. నేను అడుగుతున్నా, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, 2004లో ఏముంది మీ దగ్గర? 2 లక్షల రూపాయల ఆసాము మీరు. ఈరోజు ఎంత ఉంది మీ దగ్గర? ఇంకొక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కాకుండా షో మీ వన్ భారతదేశ వ్యాప్తంగా ఇంత తక్కువ కాలంలో ఇన్ని కోట్లు సంపాదించిన వ్యక్తిని ఎవరినైనా పేరు చెప్పండి. నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, మీరు అడగండి ఆయన్ని. మీలాగా ఇంత తక్కువ టైంలో ఇన్ని కోట్లు సంపాదించుకున్న ఇంకొక వ్యక్తి పేరు చెప్పమన్నాను. వ్యాపారస్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇదంతా దొడ్డి మార్గాన దొంగ అంతా కూడా కుతంత్రాలండి. సెక్యూరిటీ మీదంతా దుర్యోధన టీము, కౌరవ టీం ఇది. కౌరవులు 100 మంది అయితే వీళ్ళు 150 మంది. అటువంటి బ్యాచ్ ఇది. మరి ఇది ఏమి పద్ధతి అని చెప్పి కూడా అడుగుతూ, చివరగా తంగిరాల సౌమ్య గారు మాకు నందిగామ ఎక్స్ఎమ్మెల్యే, చాలా సౌమ్యురాల అమ్మాయి. నిన్న అతనేదో క్యాన్వాస్ చేసుకుంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆ జగన్మోహన్ రావు, అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో తెలుగుదేశం పార్టీ సింపథైజర్, అయ్యా 3 రాజధానులు అని చెప్పి మమ్మల్ని ముంచారుగా అన్నట. అతన్ని పట్టుకొని కొట్టారండి, కర్రలతోటి, చేతులతోటి, కాళ్ళతోటి కొడితే చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉన్నాడు. చిన్న కేసు రిజిస్టర్ చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. దట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు మర్డర్. హత్యాయత్నం చేసింది, వాడిని చంపాలని కొట్టారు. చంపేయండి నా కొడుకులను అన్నాడు ఆయన ఎమ్మెల్యే కూడా. అయినా కూడా హత్యాయత్నం కేసు పెట్టకుండా చిన్న కేసు రిజిస్టర్ చేసి, ఇంతే మా స్టైల్ ఇంతే అన్నారు పోలీసులు. వైసీపీ వాళ్ళు కొడితే ఓకే, మీరు కేసు పెడితే మేము పట్టించుకోము. ఇది వాళ్ళు మాట్లాడుతున్న తీరు. ఇదేమిటి సార్, మీరు మా రెస్క్యూకి రండి అని ఇస్తే ఆయన కూడా సీరియస్గా ఆ సిపి గారికి ఏదో రాశాడు, మరి ఏమి రాశారో మాకు తెలియదు, చేశారు. పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇంతమంది ఎస్పీలు ఎగిరిపోయిన తర్వాత, ఐజీ పాలరాజు బయటకు పోయిన తర్వాత ఇంకా మీ వ్యవహార శైలిలో మార్పు రాకపోతే చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో అని చెప్తారు. చట్టబద్ధంగా వ్యవహరించండి, మాకు ఫేవర్ చేయొద్దు, వాళ్ళకి ఫేవర్ చేయొద్దు, నిష్పక్షపాతంగా ఉండండి, పారదర్శకంగా ఉండండి, చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి కూడా పోలీసుకు కానీ రెవెన్యూ అధికారులందరూ కూడా తెలియజేస్తూ, మితిమీరిన చట్టాన్ని అధిగమించిన ఇబ్బంది పడేది మీరే భవిష్యత్తులో అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. దొడ్డిదారినైనా అధికారంలోకి రావాలి, ఎవరు ఉమ్మేసినా మాకు సిగ్గు లేదు, మేము ఇట్లాగే ఉంటున్నాం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారి టీం, మీరు నీతి నిజాయితీతో, నైతిక విలువలతో మెలగటానికి ఈ రోజు నుంచైనా ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి.